విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులైన కానిస్టేబుల్ బాబురావు, సాంబయ్యలకు విజయవాడ 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బాబురావును అవనిగడ్డ జైలుకు, సాంబయ్యను గన్నవరం జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు ఎస్ఐటీ అధికారులు కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. సాక్ష్యాలను చెరిపివేసేందుకే ఇద్దరు నిందితులు కీలకంగా వ్యవహరించినట్టు తెలిపారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ హార్డ్ డిస్క్ను మార్చివేసి కీలక ఆధారాలను ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వివరించారు. అలాగే గాదె సాయికృష్ణ మృతదేహం ఇప్పటికీ ఎక్కడ ఉందో గుర్తించలేదని ఎస్ఐటీ కోర్టుకు తెలిపింది. ఇక ఈ కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఇవాళ సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై తీర్పు వెలువడనుంది. సిఐ నాగరాజును 12 రోజుల కస్టడీ కోరింది సిట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎస్ సంపత్, సాయికృష్ణ కేసు వ్యవహారంలో సిట్ కొత్త దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి అనేక కోణాల్లో కూడా ఈ కేసు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సిట్ బృందానికి కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి అశోక్ నాని రిమాండ్ విధించారు. రిమాండ్ కి సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో కీలక ఆధారాలే కొంత సిట్ కి ఛాలెంజ్ గా మారినటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కొంత పురోగతి సాధించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో సంబంధించి మొత్తం ఇప్పుడు 6గురు ఈ కేసుకు సంబంధించి కూడా రిమాండ్ విధించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 6గురు పోలీసులు ఉన్నారు. సిఐ నాగరాజు అటు సెంట్రల్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అదేవిధంగా సిట్ పిటిషన్ పై కూడా ఈ రోజు కోర్టు విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి చాలా తీవ్రత కనుగొన్నారు. ఎందుకంటే సిట్ బృందం అనేక కోణాల్లో విచారించినటువంటి నేపథ్యంలో అటు బాబురావు, సాంబయ్యకు కూడా ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. అయితే ఒక్కొక్కటి అంటే సిట్ బృందం చాలా ఒక్కొక్కటిగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. ఎందుకంటే సిట్ బృందానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరైతే అదుపులో తీసుకున్నారో అందరూ కూడా సరైన విచారణకి సహకరించినటువంటి నేపథ్యంలో కొంత ఈ కేసు కొంత జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 6గురు పోలీసులు అటు సిఐతో పాటు మరో 5గురు కూడా ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది పేర్లు కూడా చేర్చేటువంటి అవకాశం కనపడుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్.